భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 సీట్లు తెలంగాణ చరిత్రలో మొదటిసారి మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి కోసం మనమందరం గెలిచాము. కార్యకర్తలందరూ కష్టపడి మోడీ గారి నాయకత్వంలో 2 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నాం. మనకొకటే టార్గెట్ ఉండాలి. ఈ తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణకు సంబంధించినటువంటి ఈరోజు బడుగు బలైన వర్గాల ప్రజలు, రైతులు, గ్రామీణ ప్రజలు మేలు జరగాలి. తెలంగాణ ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు మరి సకల జనుల సమ్మెతో పోరాటం చేశారు. 1200 మంది ఆత్మ బలిదానం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ ఎవరి పాలైందో ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఒక కుటుంబం చేతిలో 10 సంవత్సరాలు నలిగిపోయింది నా తెలంగాణ. గత 2.5 సంవత్సరాలుగా సోనియా గాంధీ కుటుంబం చేతిలో తెలంగాణ అవినీతి పరుల పడ్డది. నా తెలంగాణను మనం రక్షించుకోవాలి. నా తెలంగాణ తల్లి ఈరోజు విలువలాడుతూ ఉంది. అందుకే తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మనమందరం ముందుకెళ్ళాలి. పిడికిలి బిగించి ముందుకెళ్ళాలి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అనేక మంది అన్ని మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి. తెలంగాణ ఆగమైపోతుంది. తెలంగాణ అప్పుల పాలైపోతుంది. తెలంగాణ మద్యానికి కేంద్రమైపోయింది. తెలంగాణ అవినీతికి, అక్రమార్కులకు అడ్డగా మారింది. అది బీఆర్ఎస్ హయాంలో కానీ, అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ. అలాంటి తెలంగాణ మనం ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మన భావి భారత పౌరుల భవిష్యత్తు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.